హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒకే కస్టమర్ నుంచి ప్లెయిన్ బ్లౌజెస్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఈ వీడియోలో బిగినర్స్కి చాలా యూస్ఫుల్ టిప్స్తో నెక్స్ట్ ఈ ఒక్క వీడియోతోనే ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క వీడియో చాలు ఫ్రెండ్స్. బిగినర్స్ ఒకేసారి ఈ వీడియో చూస్తూ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోగలరు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఫస్ట్ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ నేను మెజర్మెంట్ బ్లౌజ్ లేదా ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది ఇంపార్టెంట్. చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కొంచెం అటు ఇటు కూడా వెళ్ళకూడదు. కరెక్ట్గా షోల్డర్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. షోల్డర్ ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా చెస్ట్ లూజ్ అనేది మారిపోతుంది. కాబట్టి షోల్డర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. అంటే ఇలా ఓపెన్ అయినట్టుగా కాకుండా ఇలా స్ట్రైట్గా ప్లేస్ చేసుకొని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ క్రాస్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ ఒకవేళ మెజర్మెంట్ తీసుకున్నా ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకుని చెస్ట్ లూజ్ని ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంది చూసారా, ఆ డాట్ వరకు బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు 13.5 ఇంచెస్, చెస్ట్ లూజ్ 39 ఇంచెస్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేసుకుంటే చంక దగ్గర ముడతలు లేదా వ్రింకిల్స్ అనేది అస్సలు రావు. ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి సైడ్ జాయింట్ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా చెక్ చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్, ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా 8.3 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఉంటుంది, గట్టిగా లాగి చెక్ చేయకూడదు. ఇలా ఫ్లోర్ మీద కానీ ఇలా టేబుల్ మీద కానీ ప్లేస్ చేసి మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకొని కాజా బెల్ట్ని వదిలేయాలి. ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ మనకి నడుము లూజ్ 35 ఇంచెస్. చూస్తారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కదా, బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పొడవు, చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, నడుము లూజ్ ఇవి 4 తెలిస్తే చాలు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 39 ఇంచెస్ కదా, 39 ఇంచెస్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. అలాగే ఇక్కడ నడుము లూజ్ 35 ఇంచెస్, 35 ఇంచెస్లో 4వ భాగాన్ని తీసుకుంటే నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. నడుము లూజ్ 8.3 ఇంచెస్ అంటే నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి చాలా తక్కువ గ్యాప్ ఉంది. కాబట్టి మనకి మిడిల్లో డాట్స్ కోసం ఖర్చు సరిపోకపోతే సైడ్ జాయింట్ సైడ్ ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకోవాలి. క్రింది వైపున మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే స్ట్రెయిట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనం షింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా 2 బ్లౌజెస్ని ఒకేసారి కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ సైడ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున కూడా క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు 13.5 ఇంచెస్ కదా, ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ ఇస్తున్నాను. మీరు ఖర్చు 1 ఇంచ్ ఎక్కువ అనుకుంటే 3/4 ఇంచ్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం ఖర్చు అనేది. ఇక్కడ ఎంత ఖర్చు ఇస్తారో అదే ఖర్చును స్టిచ్చింగ్లో తీసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని ఇస్తున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు 13.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ అంటే 14.5 ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 39 ఇంచెస్ కదా, 39 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. మనకి 9.3 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం 9.3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా 9.3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మీరు ఖర్చు కోసం 1.5 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి, 1.3 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి, లేదా 2 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి, మీ ఇష్టం. మీకు ఖర్చు ఎంత కావాలో సైడ్ జాయింట్ దగ్గర
మీరు అంత ఖర్చునైతే మార్క్ చేసుకోండి. నేనైతే 2 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇక్కడ మనకి నడుము లూజ్ 8.35 ఇంచెస్ కదా, అంటే 35 ఇంచెస్ నడుము లూజ్ ఉంది కాబట్టి 4వ భాగం 8.35 ఇంచెస్కి తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నాకు మిడిల్లో డాట్స్ కోసం క్లాత్ అనేది కరెక్ట్గా లేదు. అంటే ఇక్కడ నాకు 1 ఇంచు వరకు డాట్స్ కోసం కావాలి, కానీ నాకు ఇక్కడ 35 ఇంచు మాత్రమే ఉంది. అందువల్ల నేను ఈ సైడ్ జాయింట్ సైడ్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను. అంటే మిడిల్లో డాట్స్ కోసం ఖర్చు కావాలి, నెక్స్ట్ సైడ్ జాయింట్ సైడ్ ఇటు ఖర్చు ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి చెస్ట్ లూజ్కి ఈక్వల్గా ఇంచుమించుగా నడుము లూజ్ వచ్చినప్పుడు మాత్రమే సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి, మామూలుగా అవసరం లేదు. ఈ విధంగా మనం నడుము లూజ్ని చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ ఎంత ఉంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి అని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 9.35 ఇంచెస్ కదా, 5.5 వరకు తీసుకోవచ్చు. షోల్డర్ బాగా బ్రాడ్గా ఉన్న వాళ్ళకి 5.5 లేదా 5.25 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 5.25 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కస్టమర్ సన్నగా ఉంటారు, షోల్డర్ అంత బ్రాడ్గా ఉండదన్నమాట. అందువల్ల నేను 5.25 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒకవేళ షోల్డర్ బ్రాడ్గా ఉండి బాగా లావుగా ఉంటే మాత్రం మీరు 5.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇలా వాళ్ళ కస్టమర్ బాడీ తీరుకు తగినట్టుగా మనం షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఖర్చు కోసం నా వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ 5.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి, అంటే మనం హ్యాండ్ని యాడ్ చేయడానికి ఖర్చు కోసం పాదం ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది, 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచెస్ వచ్చిందనమాట. ఇలా మనం ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ షోల్డర్ స్ట్రాప్ని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు అనేది కస్టమర్ చాయిస్ అనమాట. సపోజ్ కస్టమర్కి నెక్స్ బ్రాడ్గా కావాలి అనుకున్నప్పుడు షోల్డర్ స్ట్రాప్ని తగ్గించాలి. సపోజ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని నెక్ వెడల్పు అనేది మిగిలిన దాన్ని మార్క్ చేసుకోవాలి. అంతేకాని నెక్ వెడల్పు ఇంత షోల్డర్ ఇంత అని మార్క్ చేయకూడదు. ఈ విధంగా మార్క్ చేసుకుంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. పై వైపుకి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అదే విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం ఒక 1/4 ఇంచ్కి బ్రాడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను కట్ చేస్తున్నది పెద్దవాళ్ళ బ్లౌజ్, ఇంచుమించుగా 60 సంవత్సరాల పైన ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి క్రింది వైపున ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు, ఒక 1/4 ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి. కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళకైతే 1/2 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ బ్రాడ్ ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకి ఇలా 1/4 ఇంచ్ ఎందుకు బ్రాడ్ ఇస్తున్నానంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అనమాట. అందువల్ల ఒక 1/4 ఇంచ్కి క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి, పై వైపున నెక్ని అస్సలు కదిలించకూడదు. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి టోటల్గా 6.5 ఇంచెస్కి రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 8.35 ఇంచెస్ కదా, అందువల్ల ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5.25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ లేదా చంక డౌన్ని 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. ఇక్కడ కార్నర్లో మీరు 1.5 ఇంచెస్కే మార్క్ చేస్తున్నారు ఎందుకు అని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పర్ చెస్ట్ లూజ్ మిడిల్ చెస్ట్ లూజ్ అంటే చెస్ట్ తక్కువగా ఉండి అప్పర్ చెస్ట్ లూజ్ మిడిల్ చెస్ట్ లూజ్ సమానంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ కార్నర్లో 1.25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే చంక దగ్గర కరెక్ట్గా వస్తుందన్నమాట. చెస్ట్ మీడియంగా ఉండి లేదా చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటేనే చంక దగ్గర లూజ్ లేకుండా పట్టినట్టు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. కాబట్టి కార్నర్లో ఇలా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో ఇలా 2 సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున మనం 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, ఆ ఖర్చును కరెక్ట్గా మార్క్ చేసుకొని కర్వ్డ్ స్కేల్ హెల్ప్తో ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 8.35 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయింది అని అంటే మనకి చంక దగ్గర లూజ్ అనేది అస్సలు రాదనమాట. ఇలా మ్యాచ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను కాబట్టి 8.35 ఇంచెస్ వచ్చింది. సపోజ్ రాలేదనుకోండి, ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది 8.35 ఇంచెస్కి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటేనే చంక దగ్గర లూజ్ రాకుండా
షోల్డర్ డ్రాప్ అవ్వకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. కస్టమర్ బ్లౌజ్ ఇస్తారు, కానీ ఈ బ్లౌజ్లోంచి మనం ఫుల్ షోల్డర్ని, చెస్ట్ లూజ్ని, నడుము లూజ్ని, ఆర్మ్ హోల్ లూజ్ని మాత్రమే తీసుకోవాలి. మిగిలిన ఫిట్టింగ్ అంతా మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేయాలి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ డీప్ కానీ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కరెక్ట్గా అంతే మార్క్ చేయాలి. బ్రాడ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఏ మాత్రం బ్రాడ్ ఎక్కువగా ఉన్నా బ్లౌజ్ పాడైపోతుంది. మనకి వచ్చిన ఆది బ్లౌజ్ కస్టమర్ ఏజ్ని బట్టి కూడా కటింగ్లో మనం చిన్న చిన్న చేంజెస్ చేయాలి. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో మనకి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ కదా, మనకి జాయింట్ రెండు సైడ్లు జాయింట్ వచ్చేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుంటే నాకు రెండు సైడ్లు జాయింట్ వస్తుంది. అంటే ఈ క్లాత్కి పన్నా అనేది తక్కువ ఉందన్నమాట. ఇక్కడ వైట్ కలర్ బ్లౌజ్ని చూసారా, ఈ క్లాత్కి పన్నా ఎక్కువగా ఉంది, హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాదు. అందువల్ల నేను ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్ని ఈ క్లాత్ మీద కట్ చేసి ఈ క్లాత్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకుంటే మనకి ఒకేసారి రెండు హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ కలర్ క్లాత్కి జాయింట్ వస్తుంది కాబట్టి మనం జాయింట్స్ వేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. అందువల్ల నేను వైట్ కలర్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఎర్రర్స్ అనేది లేకుండా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి హెమ్మింగ్ వేస్తున్నాం, ప్లెయిన్ బ్లౌజ్ కదా, అందువల్ల హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవుని, హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు ఇవ్వమన్నారు. అంటే హ్యాండ్ పొడవు ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోమన్నారు. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ వరకు ఉంది, నన్ను 8 ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవు తీసుకోమన్నారు. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత లూజ్ని మార్క్ చేయమన్నారు. ఇక్కడ హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ఉంది. మనకి క్రింది వైపున హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు 8 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఈ బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫస్ట్ ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని నెక్స్ట్ 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ నా వైపు ఉన్నాయి. క్రింది వైపున హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవు 8 ఇంచెస్ కదా, కరెక్ట్గా 8 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని పై వైపుకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత ఖర్చులు ఇస్తున్నారో అదే ఖర్చులు స్టిచ్చింగ్లో తీసుకోవాలి. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారనుకోండి హ్యాండ్ షార్ట్ అయిపోతుంది. సపోజ్ ఖర్చులు తక్కువ తీసుకుంటే హ్యాండ్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సేమ్ మార్కింగ్ ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ని 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ కదా, ఖర్చు కోసం నేను 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి హ్యాండ్ టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. అంటే ఫిట్టింగ్ పాయింట్ అనమాట. ఇలా 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు తగ్గిస్తానంటే హ్యాండ్స్ పార్ట్కి ఈ కర్వ్ షేప్ వస్తుంది కదా పై వైపున, ఈ కర్వ్కి సాగే గుణం ఉంటుందన్నమాట. అందువల్ల 1/2 ఇంచ్ తగ్గిస్తే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు కానీ ఇక్కడ సాగడం వల్ల 2 టక్స్ పాయింట్స్ అంటే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఈ హ్యాండ్స్ పార్ట్ టక్స్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందువల్ల 1/2 ఇంచ్ తగ్గించేసి ఇలా టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మీరు ఒకేసారి హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 టక్స్ పాయింట్స్ని ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి అంటే లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక క్రింది వైపున లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ కొంచెం ఖర్చులు ఎక్కువ ఇస్తే ఒకవేళ వీళ్ళు లూజ్ కావాలన్నా ఒక స్టిచ్ విప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందువల్ల ఖర్చు సైడ్ నేను 2 ఇంచులు ఎక్స్ట్రా ఇస్తున్నాను. పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి ఫ్రీగా ఉండాలి, బ్లౌజ్ మరి టైట్గా వేసుకోలేరు కాబట్టి నేను ఖర్చులు 2 ఇంచులు ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం పై వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ 1 ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ చూసారా, ఆ టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి
1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేస్తే సరిపోతుంది. బాగా పెద్ద సైజ్ బ్లౌజ్, నెక్స్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం 3/4 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ లోతు అనేది కరెక్ట్గా సరిపోతుంది. లోతుని ఇలా కరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే, అంటే కొత్త వాళ్ళకి ఒకేసారి లోతుని ఇలా మార్క్ చేయలేరు కదా, అలాంటప్పుడు ఈ కర్వ్డ్ స్కేల్ ఒక్కటి ఉంటే చాలు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఈ హ్యాండ్ లోతుని కానీ ఆర్మ్ హోల్ కర్వ్ని కానీ చాలా ఈజీగా డ్రా చేసుకోగలుగుతారు. మీరు ప్రొఫెషనల్గా మేము ఎలా అయితే కట్ చేస్తున్నామో మీరు కూడా అంత పర్ఫెక్ట్గా ఈ లోతుని మార్కింగ్ చేయాలి అంటే ఈ కర్వ్డ్ స్కేల్ ఒక్కటి ఉంటే చాలు ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా లోతుని కట్ చేశారు అంటే చంక దగ్గర లూజ్ అనేది అస్సలు రాదనమాట. ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా, ఈ హ్యాండ్కి అంటే ఈ వైట్ కలర్ క్లాత్కి మనకి జాయింట్స్ అనేది లేకుండా నీట్గా కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఈ సెకండ్ క్లాత్ మీద, అంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ క్లాత్ మీద కరెక్ట్గా ప్లేస్ చేసుకొని, అంటే మనకి ఖర్చు సైడ్ జాయింట్ వస్తుంది, ఇక్కడ 2 సైడ్లు ఖర్చు సైడ్కి జాయింట్ వచ్చేలా ఈ వైట్ కలర్ క్లాత్ని ప్లేస్ చేసుకొని క్రింది వైపును కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకొని ఇలా హ్యాండ్స్ పార్ట్ ఎలా ఉందో మనం లోతు తీసున్నాం కదా, ఆ హ్యాండ్స్ పార్ట్ని నీట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే చంక దగ్గర లూజ్ అనేది అస్సలు రాదనమాట. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, చంక దగ్గర లూజ్ వస్తూ ఉంది, బ్యాక్ సైడ్ లూజ్ వస్తూ ఉంది, ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వస్తూ ఉంది అని. మీరు లోతు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా లోతు తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి లోతు కరెక్ట్గా తీసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్కి లోతు కరెక్ట్గా తీసి మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు కూడా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుంటేనే అప్పుడే ఈ ఎర్రర్స్ అనేది అస్సలు ఉండవు, బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. వైట్ కలర్ క్లాత్కి అయితే నాకు జాయింట్స్ రావు, కానీ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కదా, ఈ ప్లెయిన్ క్లాత్కి మాత్రం హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ 2 క్లోజ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం 2 బ్లౌజెస్ని కట్ చేస్తున్నాం కదా, ఈ 2 బ్లౌజెస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ ఉంది, అది మనం మైండ్లో ఉంచుకోవాలి. కరెక్ట్గా 2.5 ఇంచెస్ పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు ఏ మాత్రం మీరు ఎక్కువ ఇచ్చారు అంటే ఫ్రంట్ నెక్ బ్రాడ్ అయిపోతుంది. కాబట్టి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ వెడల్పు ఎంత ఉందో నోట్ చేసుకొని అదే నెక్ వెడల్పుని కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకొని షోల్డర్ స్ట్రాప్ ఉంది చూసారా బ్యాక్ పార్ట్కి, ఈ షోల్డర్ స్ట్రాప్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ సైడ్ నేను బాక్స్ని డ్రా చేశాను కదా, ఆ బాక్స్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి మనకి కరెక్ట్గా ఫస్ట్ డాట్ అనేది వస్తుందన్నమాట. చూసారా, ఇలా చెక్ చేసుకొని మనకి ఫస్ట్ డాట్ ఎక్కడికి వస్తుంది అనేది ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకు 3.5 ఇంచెస్కి ఫస్ట్ డాట్ వచ్చింది. కరెక్ట్గా అక్కడికి అంటే 3.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే వచ్చిందనమాట. అంటే 3 మీద 9 గీతలు అన్నమాట. కరెక్ట్గా అక్కడికే మనం ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు లోతు తీసే దగ్గర నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్స్ని నీట్గా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇలా నోట్ చేసుకొని మిడిల్లో ఉన్న మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్కి ఈ విధంగా లోతుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది, లూజ్ అనేది అస్సలు రాదనమాట. సపోజ్ మీకు ఎంత ట్రై చేసినా చంక దగ్గర లూజ్ వస్తూ ఉంది అని అంటే 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ మీరు లోతు ఎక్కువ తీసుకున్నారు అంటే లూజ్ అనేది అస్సలు రాదు. నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ డీప్ ఇక్కడికే వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలియడం కోసం అనమాట. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో చెక్ చేయడం కోసం ఇలా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఈ స్కేల్ దగ్గరికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అంటే మనకి హుక్స్ ఉంటుంది కదా, ఈ హుక్స్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డీప్ ఎక్కడికి ఉందో తెలుస్తుంది. చూసారా, కరెక్ట్గా 6 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఉందన్నమాట. కరెక్ట్గా పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెడ పీసెస్ స్టిచ్ చేసినప్పుడు
ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్గా 6 ఇంచెస్కి రెడీ అవుతుంది. అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం ఒక పావు ఇంచు మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి, ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు, పెద్దవాళ్ళు కాబట్టి. క్రింది వైపును కూడా ఎందుకు బ్రాడ్ ఇస్తున్నానంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ క్లోజ్ అయినట్టు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అన్నమాట. లేదు పావు ఇంచు బ్రాడ్ ఇస్తే ఫ్రంట్ సైడ్ ఓపెన్ అయిపోతుంది అని ఒకవేళ మీకు అనిపిస్తే బ్రాడ్ ఇవ్వద్దు, బాక్స్లోనే మీరు రౌండ్ నెక్ని డ్రా చేసుకోండి. నేనైతే ఒక పావు ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఒక పావు ఇంచ్కి లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు ఉంటుంది కదా, అంటే షేప్ బెల్ట్ దగ్గరికి స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. అంటే ఒక పాదం ఇంచ్ అయినా తీసుకోండి లేదా ఒక హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. అంటే రెండు అంటే మిడిల్లో డాట్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం నేనైతే 3/4 ఇంచ్కి మార్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో పై వైపున షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చును వదిలేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్, మనం ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి, అలానే ఫ్రీగా వదిలేయకూడదు. ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చెక్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా, గట్టిగా లాగాము అంటే చాలా పొడవు అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఖర్చు కూడా తీసుకోవాలి. క్రింది వైపున ఎంత ఖర్చు అయితే ఉందో ఆ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ డీప్ అంటే ఇక్కడ నాకు 12.5 ఇంచెస్కి వచ్చింది, అంటే ఖర్చుతో సహా కరెక్ట్గా 12.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ సైడు చంక దగ్గర స్టిచ్ కానీ ఈ షేప్ బెల్ట్ కరెక్ట్గా ఎక్కడికి ఉంది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ షేప్ బెల్ట్ పైకి ఉందా క్రిందికి ఉందా చెక్ చేసుకోవాలి. అంటే బ్లౌజ్ కరెక్ట్గా కుదిరితే చెక్ చేసుకోవాలి. సపోజ్ బ్లౌజ్ సరిగా కుదరలేదు అనుకున్నప్పుడు మన మెథడ్లో మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి పై వైపున ఒక పావు ఇంచుకి ఎక్స్ట్రా ఉందన్నమాట, కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకున్నప్పుడు. అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయితే ఓకే, సపోజ్ సెట్ కాలేదు అంటే మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున 12.5 ఇంచెస్కి ఎక్కడైతే టచ్ అయిందో అక్కడికి టచ్ అయ్యే విధంగా ఇలా క్రింది వైపున కర్వ్ షేప్లో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్ని మనం 3/3 ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువ ఉంది కదా, కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ క్రింది వైపున ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 10 ఇంచెస్కి లేదా 10.5 ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ తీసుకోవాలి. 10.5 ఇంచెస్లో హాఫ్కి ఇక్కడికి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి, మిడిల్లో ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి, అలాగే ఈ లాస్ట్లో ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకుంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ని తీసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటే చెస్ట్ క్రిందికి జారదు, అలానే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి పోకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంటే చెస్ట్కి తగినట్టుగా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సపోజ్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంటే చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి, చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోకూడదు. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చెస్ట్ తక్కువ కాబట్టి నేను సైడ్ జాయింట్ సైడ్ ఖర్చు అనేది ఎక్కువ ఇవ్వలేదన్నమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. సపోజ్ ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంటే సైడ్ జాయింట్ సైడ్ మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇవ్వాల్సి ఉంటుంది, కానీ సరిపోతుంది, నేను చెక్ చేసుకున్నాను. అందువల్ల ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున వైట్ క్లాత్, పై వైపున ఈ ప్లెయిన్ క్లాత్ కరెక్ట్గా 4 లేయర్స్ ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, మిడిల్లో 5.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు తీసుకుంటారో ఆ ఖర్చుని యాడ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నాకు 3 ఇంచెస్ ఉంది, మిడిల్లో 1.5 ఇంచెస్ ఉంది, చివరికి 1.3 ఇంచెస్ ఉంది. చూసారా, ఈ విధంగా మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్కి ఖర్చు కోసం అంటే మనకు స్టిచ్చింగ్ కోసం మీరు 3.5 ఇంచ్ తీసుకుంటే 3.5 ఇంచ్ తీసుకోండి స్టిచ్చింగ్లో, లేదు పై వైపున 1/2 ఇంచ్ క్రింది వైపున 1/2 ఇంచ్ తీసుకుంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో
ఫస్ట్ ప్లేస్లో 3 ఇంచెస్ ఉంది, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 4 ఇంచులు తీసుకున్నాను. మిడిల్లో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మిడిల్లో తీసుకున్నాను. చివరికి 1.35 ఇంచెస్ ఉంది, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 2.35 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ కలిసేలా పై వైపున కర్వ్ షేప్లో ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ని వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి. షేప్ బెల్ట్ అనేది చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా ఇవ్వకూడదు. ఫ్రంట్ పార్ట్లో షేప్ని కరెక్ట్గా పట్టి ఉంటుంది కాబట్టే షేప్ బెల్ట్ అంటారు ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చెస్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో బిగినర్స్ కోసమే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ప్లెయిన్ బ్లౌజెస్ పోస్ట్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మన ఛానల్ని బిగినర్స్ చాలామంది ఫాలో అవుతున్నారు. బిగినర్స్కి ఈజీగా ఉంటుంది, ప్లెయిన్ బ్లౌజెస్ని ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.